మీటింగ్స్కి వెళ్ళి తెలుసుకుని కొంతమంది లీడర్స్తో నేను ట్రావెల్ చేసి ఒక 6 months అయిన తర్వాత, వెస్టేజ్లో 6 months అయిన తర్వాత గోల్డ్ డైరెక్టర్ వచ్చి ఒక 60,000 చెక్ తీసుకున్న తర్వాత కొంత స్టడీ చేసి, వెస్టేజ్లో కొంత స్టడీ చేసి పాండు సార్కి ఎంత చెక్ వస్తుంది, ఎంఏ సార్కి ఎంత చెక్ వస్తుంది, బాల శ్రీనివాస్ సార్కి అంత చెక్ ఎందుకు వస్తుంది, మరి ఈ 6 legs వేసుకోమంటున్నారు కదా, 6 legs వేసుకోవాలా లేకపోతే మరి ఏంది కారణం? ఒకవేళ సపోజ్ సడన్ గా మనము ఈ సిస్టంలో నుంచి ఎగ్జిట్ అవ్వాల్సి వస్తే, సడన్ గా మన చెక్ పడిపోతే మనల్ని కాపాడేది అసలు దీంట్లో ఏంటి అనేది సెర్చ్ చేసి ఇది రాయడం జరిగింది సార్. ఇది ఆల్రెడీ గో ఈగల్ మార్కెటింగ్ లో మిమ్మల్ని నిలబడుతుంది. ఈ సెషన్ మీ ఫ్యామిలీలో నిలబడుతుంది. ఈ సెషన్ నీ టీంలో నిన్ను ఎలివేట్ చేస్తుంది. సో ఐ హోప్, ఎందుకంటే 20 నిమిషాలు ఈ సెషన్ ని కంటిన్యూగా మీరు వినుంటే అసలు ఏంటి పరిస్థితి, ఇప్పుడున్న ఈ నెట్వర్కింగ్ మార్కెటింగ్ లో వెస్టేజ్ లో ఎలా సక్సెస్ అవ్వాలనేది చాలా క్లారిటీ వస్తుంది సార్. సో మనం సబ్జెక్ట్ లోకి వెళ్తున్నాం సార్. గో ఈగల్ అంటే ఈగల్ లాగా నువ్వు వెళ్ళు, ఒక గ్రద్ద లాగా నువ్వు వెళ్ళు. ఈ గద్ద చూడండి సార్, ఆకాశంలో చాలా దర్జాగా హాయిగా పయనిస్తూ వెళ్తా ఉంది. దాన్ని వింగ్స్ అంటే రెక్కలు చూడండి సార్, ఎంత ఎంత మీకు కనిపిస్తున్నాయా వింగ్స్? ఆ రెక్కలకున్న ఏవైతే ఈకలు ఉన్నాయో, సో అవి చూడండి ఎంత స్పాచ్గా ఉన్నాయి. సో చాలా పైన ఉంది, అది ఆకాశంలో ఉంది. సో మీకు దానికి అట్లా ఉన్నప్పుడు మీకు ఇక్కడ చూడండి సార్ 2 legs. ఆ 2 legs అనేది మీకు కనిపిస్తా ఉన్నాయా? ఏదైతే ఎర్త్ నుంచి, భూమి నుంచి పైకి ఎదిగిన ఈ గెర్త మళ్ళా ఎర్త్ మీద అంతే ఫోర్స్, అంత పై నుంచి అంతే ఫోర్స్ గా కింద పడిపోతున్నప్పుడు దానికున్న ధైర్యం, దానికున్న బలం, సో ఈ 2 legs. ఈ 2 legsలతోటి ఎక్కడైనా అటాక్ చేయాలన్నా, దాడి చేయాలన్నా, తన ఆహారాన్ని తను సంపాదించుకోవాలన్నా ఈ 2 లెగ్లు తోటే అది కింద అంత ఫోర్స్ గా పడిపోతున్నా సరే దాన్ని కంట్రోల్ చేసుకుంటది, బ్యాలెన్స్ చేసుకుంటది. మరొక్కసారి కింద నుంచి పైకి ఎగరటానికి ఈ లెగ్స్ అనేది చాలా స్ట్రాంగ్ గా ఉంటాయి కాబట్టి ఆ లెగ్స్ కింద పడకుండా చేస్తాయి. సో ఇక్కడ ఈ వింగ్స్ అనేది మీకు కనిపిస్తూ ఉన్నాయి సార్. ఈ వింగ్స్ సో ఇక్కడున్న ఈకలు అంటే ఒక్కొక్కటి అల్లడం వలన అవి అంతా ఒకటే రేఖ కాదు, ఒక్కొక్క ఈక దానికి రావడం వలన ఆ వింగ్ కి అంత స్ట్రాంగ్నెస్ వచ్చింది. ఒక ఫ్లైట్ ఏ విధంగా అయితే టేకప్ వెళ్తుందో, ఒక ఫ్లైట్ ఏ విధంగా అయితే ల్యాండింగ్ అవుతుందో, సో అదే విధంగా తన యొక్క గాలి విధానాన్ని మార్చుకుని ఈ ఈగల్, ఈ గ్రద్ద అనేది జీవించడం అనేది జరుగుతుంది సార్. గ్రద్ద గురించి చాలా ఉన్నాయి, కానీ మన వెస్టేజ్ లో ఇది ఎందుకు నేను తీసుకొచ్చాను అని అంటే 90 days ప్లాన్. సో ఇక్కడ చూడండి సార్, 90 days అంటే 3 months. 90 days అంటే 3 months. ఎవరైతే ఫుల్ టైమ్ గా వెస్టేజ్కి వచ్చారో, లేకపోతే పార్ట్ టైమ్ గా వెస్టేజ్కి వచ్చారో, మీకుండే సమయం అది 1 hour, 2 hours, 3 hours, 4 hours, 8 hours, మీకు దొరికిన ఫ్రీ టైంలో టీంని ఎట్లా గ్రో చేసుకోవాలనేది మీరు ఈ రోజు నుంచి ప్లాన్ చేసుకుంటారు. సో నెక్స్ట్ 90 days ప్లాన్. సార్ ఇక్కడ చూడండి, నేనేం చెప్తానంటే మీకు నాకు కంపల్సరీ ఒక 6 వ్యక్తులు అనేది మనకి పరిచయమే. ఎప్పుడు రోడ్డు మీద వెళ్ళినా సరే తారసపడతారు.
ఒక 5 నిమిషాలు మన వాకింగ్ లోనే ఒక 6 మనల్ని క్రాస్ వెళ్ళిపోతా ఉంటారు. సో ఈ 90 days ని 12 weeks 12 వారాల కింద తీసుకుంటే, సో నెలకి 4 వారాలు, 4 3 12 అంటే 12 weeks 12 వారాలు. ఇక్కడ చూడండి సార్, 1 week వెస్టేజ్ జాయిన్ అయిన కొత్తలో ఒక పర్సన్ని మీరు ఐడి ఇచ్చి, మీరు ఒక వెస్టేజ్ లో కొత్తగా ఉన్నప్పుడు నేను ఏదో చెయ్యాలి, ఈ ఇంటూయిజం, ఆ క్యూరియాసిటీ చేసేయాలి. బాలా శ్రీనివాస్ గారు ఈరోజు క్లాస్ వచ్చి చెప్పారు, 8,50,000 రూపాయలు వస్తున్నాయి, నేను కష్టపడితే నాకు 10,000 వస్తాయి, 20,000 వస్తాయి, నెలలో సంపాదించేద్దామనే ఒక దాన్ని ఏమంటారనంటే ఉత్సాహం, చేయాలి అనేసి స్టార్టింగ్ బాగా తిరుగుతారు సార్. నేనేమన్నానంటే మీటింగ్స్కి ఒక 5-6 మీటింగ్స్కి వెళ్ళిన తర్వాత మీరు సెర్చ్ చేస్తే, మీరు వేరే వాళ్ళకి చెప్పడం స్టార్ట్ చేస్తే అప్పుడు మీకు కొంత గ్రోత్ అనేది దీంట్లో స్టార్ట్ అవుతుంది సార్. సో ఒక 1 weekలో 1-2 days ఎక్కడ మీటింగ్ ఉంటే అక్కడ మీటింగ్కి వెళ్ళిన తర్వాత మీరు ఐడియాస్ కోసం ప్రయత్నించండి. జాయిన్ అయిన వెంటనే, మీటింగ్ అయిన వెంటనే, మీటింగ్కి బయటికి రాగానే మంచి బూస్టింగ్ తోటి ఆ పక్కన షాప్కి వెళ్తారు, ఈ పక్కన షాప్కి వెళ్తారు, ఆ పక్క గల్లీకి వెళ్తారు, కనిపించే వ్యక్తికి వెళ్తారు, కనపడిన వ్యక్తికి వెళ్తారు. ఓ మీటింగ్కి వెళ్ళినట్టునే ఫస్ట్ బస్ ఎక్కగానే బస్ కండక్టర్ చెప్తారు, పాండు సార్ కండక్టర్ కదా, కండక్టర్ పట్టుకొద్దామని. లేకపోతే బస్సులో పక్కన కూర్చున్నాయని చెప్తారు. సో ఇది కరెక్ట్ కాదు సార్. మీటింగ్కి వెళ్ళిన తర్వాత ఒక 3-4 days మీరు మీటింగ్లో ఉండిన తర్వాత చెప్తే బెటర్. సో ఇక్కడ చూడండి సార్, ఫస్ట్ వీక్ మీరు జాయిన్ అన్నప్పుడు ఒక 6 peopleని పరిచయం చేసుకోండి. ఒక ప్లాన్ అనేది చేసుకోండి. ఒక 6 peopleని మీరు పరిచయం చేసుకోండి. తర్వాత ఈ 4 weeks అంటే నెలకి 4 వారాలు ఉంటే ఈ 4 weeksలో ఒక్కొక్క వీక్ అంటే రోజుకి మనకు వారానికి 7 రోజులు. సో 6 daysలో మీరు 6 రోజులే వర్క్ చేయండి. ఆ 6 రోజుల్లో ఒక్కరోజు మీటింగ్కి వెళ్ళండి. ఒక్కొక్క పర్సన్ని 6 daysకి ఒక్క పర్సన్ని పట్టుకోండి సార్. పట్టుకున్న తర్వాత 4 వారాలు ఇంటూ 6 24 members అంటే 24 మంది నీ టీంలో జాయిన్ అయ్యేది, అంటే ఐడి ఇచ్చేది ఎప్పుడు అంటే 1 monthలో. సో నేనేం చెప్తున్నానంటే సార్, ఈ 1 monthలో 24 members జాయిన్ చేయగలిగితే మీరు కంపల్సరీ అయిపోతారు సార్. 1 monthలో 24 members ఏంటి సార్, 100 members కూడా అయిపోతారు. సో ఆ 24 members ఎవరు అయితే మీటింగ్కి మీరు అటెండ్ చేశారో, ఇక్కడ చూడండి సార్, మీటింగ్కి ఎవరు డిఎల్సిపి మీటింగ్ కానీ ఆ సెమినార్ మీటింగ్ కానీ మీరు ఐడి లేకపోతే పరిచయం చేసిన వ్యక్తులు ఇక్కడ కౌంట్ కారు. ఎవరైతే మీటింగ్కి తీసుకువెళ్ళారో, ఎవరైతే మీటింగ్ తీసుకుని వెళ్ళి ఐడి వేయగలిగారో వాళ్ళే ఒక 24 members అవుతారు. ఇక్కడ కౌంటబుల్ ఏంటంటే మీరు ప్లాన్ చెప్పడం కాదు సార్, మీటింగ్ తీసుకెళ్ళి ఐడి వేసిన పర్సన్ ఈ 24 members. ఇది ఎప్పుడు జరిగిందనంటే 1 month. సో ఇలా మీటింగ్కి వెళ్తున్న క్రమంలో ఆ ఫస్ట్ మంత్లో మీకు 6 మైనస్, 24 members ఆ 6 అనేది మైనస్. ఎందుకంటే వాళ్ళకు టైం కుదరక, లేదు ఇది ఫేక్ అనో, లేకపోతే మన వల్ల కాదులే అనో 6 members ఎగ్జిట్. కొత్త వాళ్ళని తయారు చేయకండి. నేనేం చెప్తున్నానంటే ఈ 24 మందిని ఒక చేయండి, మీటింగ్ పెట్టండి. అయిపోయింది కదా సార్. సెకండ్ మంత్ సో సేమ్ మళ్ళా మీకు 18 మంది మిగిలారు, ఒక 6 మైనస్ అయ్యారు. ఈ 18 మందిని మళ్ళా మీటింగ్కి తీసుకువెళ్ళండి. ఆ మీటింగ్లో ఇంకొక 6 ఫట్ అతమాటు మీటింగ్లు పిలుస్తారు, పొద్దున్న జూమ్కి పిలుస్తారు, 8 గంటలకు పిలుస్తారు, ఆ జూమ్కి రమ్మని అప్పుడు ఫోన్ చేస్తాడు. ఇవన్నీ 6 వెళ్ళిపోయారు సార్. థర్డ్ మంత్ 90 days, థర్డ్ మంత్లో ఇంకొక 6 వెళ్ళిపోయారు. సో ఇక్కడ చూడండి సార్, మనం
ఫస్ట్ ప్లస్ చేసుకున్నాము, తర్వాత ఇంటూ చేసాము, తర్వాత మైనస్ చేసుకుంటాం. ప్రెసెంట్ నవ్వే డేస్ లో మన టీం నుంచి వెళ్ళిపోతున్న పద్ధతి ఇదే. కొంతమందికి ఎక్కువ ఉండొచ్చు, కొంతమంది తక్కువ ఉండొచ్చు. 3 months లో మనకి ఎంతమంది మిగిలారు సార్? 6 members అనేది మిగిలారు. సో నేనేమంటున్నా అంటే ఈ 6 members నే స్ట్రాంగ్ లెగ్స్ అంటున్నా. స్ట్రాంగ్ లెగ్స్. ఈ 6 మెంబర్సే నువ్వు 3 లెగ్లు వేసుకుంటావా, లేకపోతే 6 లెగ్లు వేసుకుంటావా, 2 లెగ్లు వేసుకుంటావా అనేది నీ ఇష్టం, నీ అప్లైనర్ సపోర్ట్ తోటి. ఈ 6 మెంబర్స్ స్ట్రాంగ్ సార్. ఈ 6 మెంబర్స్ నీకు గట్టిగా నిలబడితే 1 year నీ బిజినెస్ ప్లాన్ కానీ, నీ వెస్టేజ్ లో నీ బిజినెస్ కానీ సో ఎక్కడో ఒక స్థాయికి వెళ్ళిపోతుంది. అది ఎలా వెళ్ళిపోద్ది అంటే సార్, ఇప్పుడు ఏం చేసామంటే ఈ 6 members ఒక యోధుల్లాగా, లేకపోతే ఒక సైనికుల్లాగా ఒక రాజ్యంలోకి అంటే హైదరాబాద్ కానీ ఎక్కడ వెళ్ళి సర్చింగ్ స్టార్ట్ చేస్తారు. మీటింగ్ కి వెళ్ళింది వీళ్ళు, మీటింగ్ కి కూర్చుంది వీళ్ళు, విన్నది వీళ్ళు, తెలుసుకున్నది వీళ్ళు. సో వీళ్ళన్నీ విన్నారు కాబట్టి డిసైడ్ అయ్యారు. 1 hour, 2 hours, 4 hours డిసైడ్ అయిన పీపుల్ ఈ 6 90 days నీకు చాలా స్ట్రగుల్ చేశారు. ఎవరు రావట్లేదు, నాకు టీం రావట్లేదు, వస్తున్నారు, మీటింగ్కి వస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. అప్లైనర్ మాట్లాడారు, వెళ్ళిపోతారు. ఈ 90 days ఏంటంటే వాళ్ళకి మైండ్ సెట్ చేసుకోనికి 90 days టైం పడుతుంది. ఈ 6 నీ అంతిమ విజయం. మళ్ళీ ఈ 6లో వెళ్తానే ఉంటారు సార్. సో నేనేం చెప్తానంటే 4th month లో ఈ 6 సో ఈ 6 అంటే వీళ్ళకి మళ్ళీ కొత్త వాళ్ళకి 3 months పడుతుంది. ప్రతి ఒక్కరికి 4 months నుంచి స్టార్ట్ చేయడమే. 6 into 6 ఈ నెట్వర్కింగ్, మార్కెటింగ్ అండ్ డైరెక్ట్ సెల్లింగ్ లో మల్టిపుల్ అయితే తప్ప ప్లస్ కాదు. ఒక్కసారి టీం వచ్చిన తర్వాత మల్టిపుల్ అయితే తప్ప ప్లస్ కావు. సో 6 into 6 36 members. సో వీళ్ళు డిసైడ్ అవుతారు. సో 5th month లో ఈ 36 into 6 216 మంది. సో 6th month ఈ 2016 మంది ఇంటూ 6 1296. 7th month సో ఈ విధంగా ఈ 6 వర్క్ చేస్తారు కాబట్టి ఆ 6 లాంటి లీడర్లు తయారు చేస్తున్నారు ప్రతిసారి. అంటే 7th month లో 1296 into 6 776 7776 మంది. 9th month 776 into 6 46656. 9th month సో 46656 మంది ఇంటూ 27 అంటే 2,79,936 మంది. 10th month సో ఇంటూ 6 1,67,916 రూపాయలు. సో నేను ఎందుకు చెప్తానంటే సార్ ఇది నెంబర్స్ కాదు, ఇది నీ టీం సంఖ్య. ఈ టీం సంఖ్య సో దీంట్లో మైనస్ అవుతా ఉంటారు. ఎలా మైనస్ అవుతారు అనేది నేను చెప్తాను సార్. ఇక్కడ నేను చూపించే ఈ నెంబర్, నేను చూపించే ఈ విధంగా వర్క్ చేసే నెట్వర్కింగ్ మార్కెటింగ్ లో నేను చూపించే ఈ నెంబర్ సో ఇక్కడ నీ టీం మెంబర్స్ కాదు సార్, ఇది నీ చెక్ వాల్యూ. ఈ విధంగా డిసైడ్ అయ్యి వర్క్ చేస్తే సో నీ చెక్ వాల్యూ సార్. నేనేం చెప్తానంటే మరి వాట్స్ ద మాస్టర్ ప్లాన్ టు గెయిన్ దీస్ నెంబర్స్. మరి ఈ నెంబర్స్ ని డిసైడ్ చేయాలని అంటే, ఈ నెంబర్స్ ని గెయిన్ చేయాలంటే, ఈ నెంబర్స్ ని రాబట్టాలంటే, ఇంతమంది టీం ని రాబట్టాలనంటే మనం చేయవలసిన ప్లాన్ ఏంది?
మరి ఇలాంటి నెంబర్స్ నీ టీంలోకి రావాలనంటే నీకు ఉండే క్యారెక్టర్స్ ఒక 4 విషయాలు అనేది ఉన్నాయి సార్. అవేందో మనం తెలుసుకుందాం. సో నేనేం చెప్తున్నానంటే సార్, ఒక ఈగల్, ఒక గ్రద్ద పైకి ఎగురుతున్న క్రమంలో చాలా వింగ్స్ కుండే, ఆ రెక్కలకుండే ఈ ఈకలు వంగిపోతా ఉంటాయి, ఇరిగిపోతా ఉంటాయి, గాలికి ఊడిపోయి ఎగిరిపోతా ఉంటాయి. సో అంతిమ విజయం ఎగరాలి కాబట్టి ఇరిగిపోయిన ఆ ఈకని అదే ముక్కుతోటి కట్ చేసి బయటికి విసిరేస్తా ఉంటది. ఏదైతే పని చెయ్యని ఈకైతే ఏదైతే ఉందో ఆ వింగ్స్ లో నుంచి దాన్ని పీకేస్తుంది. సో మన టీంలో కూడా ఆ పీకేసిన ఆ రెక్కల మధ్యలో ఉండే ఆ ఈకల ప్లేస్ లో కొత్తవి ఉద్భవిస్తూ ఉంటాయి మళ్ళా పని చేయటానికి. అలాగే నీ టీంలో గెద్ద అయితే పైకి ఎదగటానికి తన రెక్కల్ని ఎట్లా అయితే చూసుకుంటుందో, ప్రతిరోజు నీవు నీ టీంలో పనిచేసే లీడర్స్ కొంచెము మైండ్ సెట్ లేని లీడర్స్ ని ఏ విధంగా నువ్వు ఎలిమినేట్ చేసుకుంటా పోతా ఉంటే, నువ్వు చాలా పైకి ఎదుగుతావు సార్, చాలా కాలాలు ఉంటావు. సో ఇంత పైకి ఎదిగిన నీవు మరి కింద పడిపోతున్నప్పుడు నిన్ను స్ట్రాంగ్ గా పట్టుకునేది ఏంటంటే లెగ్స్. నేనేం చెప్తాను సార్, బిజినెస్ లో బిగినర్స్ గా ఉన్న మీరు గోల్డ్ డైరెక్టర్ గా, ఇక్కడ బ్రాంజ్ డైరెక్టర్ నుంచి గోల్డ్ డైరెక్టర్ వరకు బిగినర్స్, బిజినెస్ బిగినర్స్ అని అంటారు. సో ఇలా ఉన్న నీవు ఒక 2 లెగ్గల పైన కాన్సన్ట్రేషన్ చేస్తే, ఈ రోజు వెస్టేజ్ సిస్టమ్ లో నన్ను నిలబెట్టినది ఈ 2 లెగ్సే, ఎప్పటికీ నిలబెట్టేది నాకు ఈ 2 లెగ్సే. గో ఈగల్ కాన్సెప్ట్ తీసుకొచ్చిందే ఈ 2 లెగ్గలు చూసి. ఎందుకు ఈ 2 లెగ్గల కాన్సెప్ట్ చెప్తున్నానంటే, కొత్తగా వచ్చిన మీరు 6 లెగ్గలు వేయకుండా ఒక 2 లెగ్గల పైన మీరు గోల్డ్ డైరెక్టర్ వరకు కాన్సన్ట్రేషన్ చేస్తే మీ చెక్ గోల్డ్ డైరెక్టర్ లో 80,000 రూపాయలు పైగా తీసుకోవచ్చు. 80,000 పైగా తీసుకొచ్చారు. ఎందుకంటే గోల్డ్ డైరెక్టర్ లో నేను 76,000 రూపాయలు తీసుకున్నా గోల్డ్ డైరెక్టర్ లోనే. సో ఎందుకు ఈ 2 లెక్కల గురించి చెప్తున్నానంటే, మీకు పైనుంచి తీసుకుంటే సార్, పైనుంచి మీరు తీసుకుంటే ఎంఎస్ఆర్ సార్కి పాండు సార్ దొరకటం ఒక అదృష్టం. పాండు సార్ లెగ్ ఒక స్ట్రాంగ్ లెగ్ అయితే, సెకండ్ లెగ్ ధనలక్ష్మి శంకర్ మేడం, నేను అప్పుడు చూసాను. ధనలక్ష్మి శంకర్ మేడము ఈ 2 లెగ్లు స్ట్రాంగ్ గా ఉండటం వలన ఎంఎస్ఆర్ కి 18 లక్షల చెక్ ఉండే. పాండు సార్ కి బాలం శ్రీనివాస్ సార్ లెగ్ బాగా స్ట్రాంగ్ గా ఉండడం, తర్వాత బీబీ మేడం లెగ్ చాలా స్ట్రాంగ్ గా ఉండటం అనేది ఈ రోజు బాల శ్రీనివాస్ సార్కి 8,50,000, పాండు సార్కి 13 లక్షలు. ఈ 2 లెగ్లు స్ట్రాంగ్. చూడండి సార్, కింద పడిపోతున్నప్పుడు లేదంటే పైకి ఎగుతున్నప్పుడు ఒక ధైర్యం, మళ్ళా నేను కిందకు వస్తే నాకు ఈ 2 లెగ్లు నాకు ఉన్నాయి గట్టిగా పట్టుకోవడానికి. అంటే ఈ మంత్ చెక్ తగ్గిన నెక్స్ట్ మంత్ చెక్ రావడానికి 2 లెగ్లు బాగా పనిచేస్తున్నాయని గట్టిగా స్ట్రాంగ్ గా చేసుకున్నారు సార్ వీళ్ళు. సో బాలం శ్రీనివాస్ సార్ దగ్గరికి వస్తే, సైదులు సార్, నాగార్జున సార్, ఈ రెండు లెగ్గులు స్ట్రాంగ్. అంటే నేను ఏదైతే గోల్డ్ డైరెక్టర్ లో చూసానో, అప్పుడు ఎందుకు వీళ్ళు చెక్కులు పడట్లేదు, ఎందుకు చెక్కులు తగ్గట్లేదు, దానికి కారణం ఏంటని స్టడీ చేసినప్పుడు బాల శ్రీనివాస్ సార్కి సైదులు సార్ ఒక లెగ్ అయితే, నాగార్జున సార్ 2వ లెగ్ కింద చాలా స్ట్రాంగ్ గా ఉండే నేను గోల్డ్ డైరెక్టర్ లో ఉన్నప్పుడు. సో నేనేం చెప్తున్నానంటే సార్, 2 లెగ్లు స్ట్రాంగ్ గా ఉన్నాయి కాబట్టి, స్ట్రాంగ్ గా క్రియేట్ చేసుకున్నారు కాబట్టి, తన
తన రెక్కలు అంటే సైడ్ లెగ్లు ఏవైతే ఉన్నాయో ఆ రెక్కలలో వచ్చిన వాళ్ళు వచ్చినట్టు ఊడిపోతా ఉంటే ఆ ప్లేస్ లో కొత్త ఈకల్ని తొడిగిస్తూ కొత్త ఈకలు ఉద్భవిస్తూ ఆ సైడ్ లెగ్ల ద్వారా అంత పైకి వెళ్తున్నారు సార్ ఈరోజు గ్రేట్ లీడర్స్. మీ టీంలో ఆ 2 స్ట్రాంగ్ లెగ్లే మీరు ఫైండ్ అవుట్ చేసి దాని మీద కాన్సన్ట్రేషన్ చేయండి ఫస్ట్. ఎంఎస్ అసోసియేషన్ లో చెక్కుకు మాత్రమే వాల్యూ ఉంది. గోల్డ్ డైరెక్టర్, స్టార్ డైరెక్టర్, డైమండ్ అయితే క్రౌన్ డైరెక్టర్ అనేది క్యాడర్స్ పైన లేదు సార్, లెవెల్స్ పైన లేదు, చెక్కుకు మాత్రమే వాల్యూ ఉంది. బూట్ క్యాంప్ లో చాలా మంది చూస్తుంటారు 1 lakh లీడర్ కి ఒక స్టార్టింగ్ స్టేజ్ అది 1 lakh లీడర్ కి స్టేజ్ మీద సో ఒక్క 5 నిమిషాలు లేకపోతే 1 నిమిషం మాట్లాడే మైక్ వస్తుంది. ఆ స్టేజ్ల మీద పర్ఫార్మెన్స్ చేయాలి సార్ మనం. ఊడిపోతున్న ప్రతి పర్సన్ ప్లేస్ లో అయ్యో ఊడిపోయాడే, వెళ్ళిపోయాడే, నా టీం వెళ్ళిపోయిందే అనుకుంటే నువ్వు పైకి ఎగరలేవు. గ్రద్ద ఎలాగైతే ఊడిపోయిన ప్లేసుల్లో కొత్తగా రావడానికి పాత దాన్ని రిమూవ్ చేస్తుందో, కొత్తగా ఊడిపోయిన ప్రతి ప్లేస్ లో వెళ్ళిపోయిన ఆ ప్లేస్ లో రీప్లేస్మెంట్, లీడర్ రీప్లేస్మెంట్ కంపల్సరీ రీప్లేస్మెంట్ చేయవలసిందే. ఆ ప్లేస్ లో కొత్త గ్యాప్ రానివ్వకూడదు సార్. ఈ రెక్కల మధ్యన గ్యాప్ ఉంటే నువ్వు ఎదగలేవు, నీ టీం మధ్యన గ్యాప్ ఉంటే నువ్వు ఎదగలేవు. సో ఈ విధంగా నువ్వు పైకెక్కితే బాల శ్రీనివాస్ సార్ లాగా ఎవరో అవసరం లేదు సార్. మాకు మన కంటి ముందు ఉన్న బాల శ్రీనివాస్ సార్ డిఎల్సిపి మీటింగ్ వస్తారు, మనతో మాట్లాడి అలా ఎదగాలి. ఎందుకు ఇంత చెక్కుంది అనేది అబ్జర్వ్ చేయటం వల్ల, వాళ్ళతో తిరగటం వల్ల నేను ఈ 2 legs అనేది స్ట్రాంగ్ గా చేసుకోండి. ఒక గెద్దకి ఎలాగైతే 2 లెగ్గలు స్ట్రాంగ్ గా ఉంటాయో ఈ విధంగా 2 లెగ్గలు మీకు స్ట్రాంగ్ గా చేసుకున్నప్పుడు సో ఇంత పెద్ద పెద్ద చెక్కులు తీసుకునే ఆస్కారం అనేది ఈ నెట్వర్కింగ్ మార్కెటింగ్ డైరెక్ట్ సెల్లింగ్ వెస్టేజ్ లో ఉంది అని మరొక్కసారి చెప్తున్నాను సార్. వాట్ ఈస్ ద మాస్టర్ ప్లాన్ టు గెయిన్ దీస్ నెంబర్స్? ఈ నెంబర్స్ ని ఎలా పట్టుకోవాలి, ఈ చెక్ ని ఎలా పట్టుకోవాలని అంటే సో నేనేం చెప్తున్నానంటే సార్, టు అచీవ్ దో షుడ్ హ్యావ్ 4 characters ఇన్ యువర్, అంటే నీలో ఈ 4 విషయాలు, ఈ 4 క్యారెక్టర్స్ నీలో ఉంటే విజయం నీదే. సో యువర్ హ్యాబిట్స్ ఆర్ ద రీజన్ ఫర్ యువర్ సక్సెస్ ఆర్ ఫెయిల్యూర్స్. యువర్ హ్యాబిట్స్ ఆర్ ద రీజన్ ఫర్ యువర్ సక్సెస్ ఆర్ ఫెయిల్యూర్స్. నీ అలవాట్లే నిన్ను అందడానికి ఎక్కిస్తాయి, లేకపోతే అదాపాతానికి తొక్కేస్తాయి. నీ అలవాట్లే ఈ సిస్టమ్ లో నీ అలవాట్లు. నువ్వు మెంటల్ గా ఎవరిని చూజ్ చేసుకుంటున్నావు, ఏ విధంగా వెళ్తున్నావు, నెగిటివ్ మాట్లాడుతున్నావా, పాజిటివ్ మాట్లాడుతున్నావా, 7 steps ఫాలో అవుతున్నావా, 7 mistakes ఫాలో అవుతున్నావా, ఏది ప్రియారిటీ ఇస్తున్నావు, నువ్వు దేనికి ప్రియారిటీ ఇస్తున్నావు అనేది నీ అలవాట్లే. యువర్ హ్యాబిట్స్ ఆర్ ద రీజన్ ఫర్ యువర్ సక్సెస్ ఆర్ ఫెయిల్యూర్స్. ఇక్కడ నీకు నువ్వే సక్సెస్ అయినా ఫెయిల్ అయినా దేంట్లో ఇది నీ బిజినెస్, ఇది నా బిజినెస్. నేను విన్నా మీటింగ్ కి, నేను వెళ్ళినా, నేను చేస్తున్నా, నేను మాత్రమే డిసైడ్ అయ్యా అక్క. సో ఇక్కడ చూడు సార్, బిలీవింగ్ సిస్టమ్. ఈ బిలీవింగ్ సిస్టమ్ లో సో నమ్మకం, నీ మీద నీకు నమ్మకం ఉందా? బిలీవింగ్. సో వారెన్ బఫెట్ ఏమంటాడంటే ఓపిక లేదు. దేనికి ఓపిక లేదు? 20,000 నుంచి 30,000 రావడానికి 10 నుండి కానీ ఒక బిజినెస్ లో నీకు 20 నుంచి 1,00,000 రూపాయలు రావడానికి 1 year టైం పడుతుంది. ఏ బిజినెస్ కానీ, బిజినెస్ మోడల్ ఏదైనా అప్పటిదాకా ఓపిక లేదు అని చెప్తా ఉంటాడు సార్. సో ఇక్కడ బిలీవింగ్ సిస్టమ్ మీద
స్వామి వివేకానంద ఒక మాట అంటారు ఎప్పుడు, నిన్ను నువ్వు నమ్మవు, నీ మీద నీకు నమ్మకం లేదా? నా మీద నాకు నమ్మకం లేదు సార్, నాకు నమ్మకం లేదు దొరా. నిన్ను నీవు నమ్మకపోతే నీవు దేవుణ్ణి కూడా నమ్మలేవు. ఎందుకంటే నీలో దేవుడు ఉన్నాడు అనే విషయాన్ని నువ్వు మర్చిపోయావు కాబట్టి నిన్ను నువ్వు నమ్మట్లే. నిన్ను నువ్వు నమ్మనప్పుడు నీలో దేవుడు ఉన్నాడనే విషయాన్ని కూడా నువ్వు నమ్మలేవు. ఎందుకనంటే దేవుడు ఎక్కడి నుంచో రాడు సార్. సో మనలో మన రూపాన ప్రత్యక్షమయ్యి ఎదుటి వాళ్ళకి ఆ అవసరతకి సాయం చేసేటాడే దేవుడు. ఒక వ్యక్తి కష్టాల్లో ఉంటే ఓదార్చి 4 మంచి మాటలు చెప్పి కొంచెం లిఫ్ట్ ఇచ్చేటోడే దేవుడు. అది నువ్వు చేస్తావు, మీ పక్క వాళ్ళు చేస్తారు, హ్యూమన్ బీయింగ్ గా ఉన్న ఎవరైనా చేస్తారు. ఫస్ట్ నిన్ను నువ్వు నమ్ముకో, నీలో దేవుడు ఉన్నాడనే విషయాన్ని నిన్ను నువ్వు నమ్ముకో. సో ఈ బిలీవింగ్ సిస్టమ్ అనే దాన్ని, సో ఇక్కడ చూడండి సార్, నమ్మాను కాబట్టి ఈరోజు వెస్టేజ్ సిస్టమ్ లో మళ్ళా బౌన్స్ బ్యాక్ అయ్యా నేను. సో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సార్, నేను ఏ పార్టీ కాదు, ఎవరి ఫ్యాన్ కాదు, జస్ట్ జరిగిందని చెప్తా. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, అతను తన బిలీవింగ్ సిస్టాన్ని నమ్మాడు కాబట్టి ఎలక్షన్ లో ఒక్క సీట్ వచ్చిన తన సైన్యం పైన, తన జనసైనికుల పైన నమ్మకం ఉంది. ఆ బిలీవింగ్ సిస్టాన్ని, తన బిలీవ్ చేస్తున్న సిస్టాన్ని నమ్మాడు కాబట్టి ఈరోజు కొడితే డిప్యూటీ సీఎం ఉత్తినే రాలే, 2 పర్యావరణాలు పోయినాయి ఆ సక్సెస్ రానికి. సో మీకు అందరికి హీరో హెచ్ తెలుసు, హీరో హెచ్ తెలుసు. సో మనకి కేజీఎఫ్ హీరో, ఈ కేజీఎఫ్ హీరో తన బిలీవింగ్ సిస్టాన్ని నమ్మాడు కాబట్టి తన నాన్న ఒక ఆర్టీసీలో డ్రైవర్, ఒక డ్రైవర్ గా పని చేస్తున్నా సరే తన చదువు పార్ట్ టైం జాబ్ చేసుకుంటూ ఒక 5,000 సంపాదించుకుంటూ ఆ 5,000 రూపాయలు తన మీద తాను ఇన్వెస్ట్మెంట్ చేసుకున్నాడు. తను సంపాదించుకుందే తన మీద తాను ఇన్వెస్ట్మెంట్ చేసుకున్నాడు. ఓ 5,000 రూపాయలు వస్తే బ్రాండెడ్ షర్ట్ కొనటం, 5,000 రూపాయలు వస్తే బ్రాండ్ ప్యాంట్ కొనటం, 5,000 వస్తే హెయిర్ బాగా కట్ చేయించుకోవడం. తాను సంపాదించుకుని తాను మీద ఇన్వెస్ట్ చేసుకున్నాడు. ఎందుకనంటే ఒక సిస్టాన్ని నమ్మాడు. సో చిత్రరంగంలో నేను ఎవరి కంటిలో అలా పడితే ఒక చిన్న క్యారెక్టర్ వస్తుందేమో, లైఫ్ ని లీడ్ చేయొచ్చు, ఆ రంగం అంటే ఆయనకి ఇంట్రెస్ట్ కాబట్టి అలా వచ్చిన డబ్బుని మాత్రం తన మీద ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఒకానొక సమయంలో యాంకరింగ్ చేస్తున్న అతన్ని ఒక నిర్మాత చూశాడు. నిర్మాత చూసి దీనికి ఒక అవకాశం ఇస్తే బాగుండదు అనేసి అలా అవకాశం 5,000 రూపాయలు వచ్చిన డబ్బుని తన మీద తాను ఇన్వెస్ట్మెంట్ చేసుకుని ఈ రోజు ఒక్క సినిమాతో, కేజీఎఫ్ అనే సినిమాతో ఒక హీరోగా గుర్తింపు తెచ్చుకుని ఈ రోజు రావణ అనే సినిమాకి 200 కోట్లు తీసుకుంటున్నాడు సార్. 200 కోట్లు తీసుకుంటున్నాడు. బిలీవింగ్ సిస్టమ్. ఒక అమ్మ నేను బిలీవ్ చేస్తుంది, ఒక సమాజాన్ని నీకు బిలీవ్ చేస్తుంది. ఈ సిస్టమ్ లో కూడా ఇది వెస్టేజ్ లో మాత్రమే ప్రూవ్ అయ్యే మాట. ఒక సినిమాని హిట్ చేసినా లేకపోతే ఒక సినిమా ఈ డైలాగ్ వల్ల హిట్ అయినా, కానీ వెస్టేజ్ లో నెట్వర్కింగ్ మార్కెటింగ్ లో ఈ మాట వెస్టేజ్ లో ఎప్పటికైనా నిజమైతుంది సార్. ఈ మాట కోసమే నేను పనిచేస్తా ఉన్నా. ఈ మాటని నగ్గించాలని పద్దాక చెప్తా ఉంటా జూమ్ లో. సో ఈ మాట ఏంటంటే ఒక సినిమాని హిట్ చేసిన మాట సార్, ఇది డైలాగ్. సో నీవెన్నంట 1,000 మంది ఉన్నారనే ధైర్యం నీకు వచ్చిందనంటే ఒక యుద్ధాన్ని మాత్రమే గెలుస్తావు. అదే నువ్వు ఆ 1,000 మంది ముందున్నావనే ధైర్యం ఆ 1,000 మందికి వచ్చిందనంటే ఈ ప్రపంచాన్ని గెలుస్తావని. సో ఇక్కడ చూడండి సార్, ఒక 1,000 మంది నీ వెన్నంటి ఉంటే
నీతో ఉంటే ఒక యుద్ధాన్ని మాత్రమే గెలుస్తావు. అదే వేల మందికి నీ ఉన్నావనే ధైర్యం వచ్చిందంటే ఈ ప్రపంచాన్నే గెలుస్తావు. ఈ రోజు టీంకి ధైర్యం ఇస్తున్న బాలం శ్రీనివాస్ సార్ని చూసి మేమందరం ధైర్యంగా ముందుకు వచ్చాం సార్. సో నాగార్జున సార్ కానీ, నరసింగ్ సార్ కానీ, లేకపోతే శ్రీశైలం సార్ కానీ, ఏఎస్కే శివ సార్ కానీ, మేలేరు గోపాల్ సార్ కానీ, విజయ్ సార్ కానీ, మురళీ సార్ కానీ, సాయి కానీ, భాస్కర్, ఫ్రెండ్స్ అయిన మేము, రవికాంత్ సార్, అనదీష్ సార్, బ్రహ్మయ్య సార్, గాల్రెడ్డి సార్, ఆయన ఉన్నాడని ధైర్యం వచ్చింది కాబట్టే, టీంలో ఆయన నిలబడ్డాడు అనే ధైర్యం వచ్చింది కాబట్టే ఈరోజు ఇన్ని మీటింగ్స్ జరుగుతూ ఉన్నాయి సార్. నీ టీం కదా కల్పించండి, ఏదో ఒక రూపంలో, ఒక జూమ్ రూపంలోనో, లేకపోతే ఒక క్లాస్ రూపంలోనో, లేకపోతే సజెషన్స్ ఇవ్వడం రూపంలోనో నీ టీంకి నువ్వు ఎప్పటికైనా వస్తావు. లేకపోతే వస్తే మా లీడర్ వస్తే బాగుంటది అనే ధైర్యం ఆ టీం అందరికి కల్పిస్తే నీ ప్రపంచాన్ని గెలుస్తావు సార్. ఇక్కడ నీ ప్రపంచం అని అంటే నీ ఫ్యామిలీ, నీ ప్రపంచం అంటే నీ ఖాందాన్, నీ ప్రపంచం అంటే నీ కాలనీ, నీ ప్రపంచం అంటే నీ కాన్సిస్టెన్స్, నీ ప్రపంచం అంటే నీ రాష్ట్రం, నీ ప్రపంచం అంటే దేశం సార్. యుద్ధాలు చేయవసరంలే. సో నేనేమంటాను సార్, వేల మందిలో ఒక్కళ్ళ బతుకుతావా, వేల మందితో కలిసి బతుకుతావా అనేది డిసైడ్ చేసుకో సార్. ఒక్కళ్ళ బతకాలంటే దానికి యుద్ధం చేయవలసిందే, రోజు యుద్ధం చేయవలసిందే. సో నేనేం చెప్తానంటే సెకండ్ వాల్యూ బిలీవింగ్ సిస్టమ్. ఈ బిలీవింగ్ సిస్టమ్ని ఈ విధంగా నమ్మాలి. సో సెకండ్ వచ్చేసి వాల్యూస్. వాల్యూ విలువ. విలువలేని జీవితం బతుకుతురా భయ్, ఆడికి విలువే లేదు. ఇది ఎప్పుడు చిన్నప్పటి నుంచి వింటున్నా నానుడి, అంటే చిన్నప్పటి నుంచి వింటున్న పాత సామెత. ఆ చిన్నప్పటి నుంచి వినే పాత సామెతలో విలువలేని జీవితం ఎలా ఉంటది అని అంటే సార్, 80s 90s లో పుట్టిన వాళ్ళకి HMDA వాచ్ గురించి బాగా తెలుసు. హెచ్ఎంటి వాచ్ కోసం బాగా తెలుసు. హెచ్ఎంటి అనే కంపెనీ మౌలాలి నుంచి వెళ్తే తార్నాకలో వెళ్తా ఉన్నప్పుడు, మౌలాలి వెళ్తున్నప్పుడు రైట్ సైడ్ ఉంటుంది సార్, తుప్పు పట్టేసి ఉంటుంది. ఒకప్పుడు హెచ్ఎంటి బేరింగ్స్, హెచ్ఎంటి వాచెస్. ఒకప్పుడు 80s 90లో ఒక కూతురికి పెళ్లి చేయాలంటే తన అల్లుడికి హెచ్ఎంటి వాచ్ అనేది గిఫ్ట్ గా ఇస్తే ఆ తత్వం గొప్పవాడు. మీ మామ హెచ్ఎంటి వాచ్ ఇచ్చాడ్రా అని అది పెట్టుకోకుండా ఒక షెల్ఫ్ లో పెట్టుకుని ముడిసిపోయేటంట. వాచ్కి అంత క్రేజ్ ఉంది. అలాగే నోకియా ఫోన్ కనెక్టింగ్ పీపుల్. నోకియా ఫోన్ చేతిలో ఉంటే తను రిచ్. ఎప్పుడు 2004 సార్, మేము 2004 అంటే మాకు ఆ ఫోన్ అప్పుడు తెలుసు. ఎందుకంటే నేను, బాల శ్రీనివాస్ సార్, రవికాంత్ సార్, నర్సింగ్ సార్ ఇంటర్ కాలేజ్ చదువుతున్నప్పుడు అప్పుడు నోకియా ఫోనే రిచ్. ఫోన్ అంటే నోకియా ఫోన్ అంటే కానీ ఈ నోకియా ఫోన్ లో కొత్తదనం లేదు. ఐఫోన్ ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతా ఉంటది, తన విలువని పెంచుకుంటూ ఉంటది. కానీ నోకియా తన అప్డేట్ వర్షన్ లేదు, తన విలువని పెంచుకోలేదు, తన అప్డేట్ కాలేదు. సో ఈ రోజు యాపిల్ ఫోన్ లో అప్డేట్ అయితే ఉంది. పాత కంపెనీ పాత చింతకాయ గాని అప్డేట్ వర్షన్ ఉంది కాబట్టి ఈరోజు యాపిల్ అనేది మార్కెట్ లో ఒక రారాజు. ఫోన్ ని పరిచయం చేసిన నోకియా అప్డేట్ వర్షన్ లేదు కాబట్టి కాలగర్భంలో హెచ్ఎండి వాచ్ కలిసిపోయినట్టు నోకియా కలిసిపోయింది. నీ టీంలో, నీ అసోసియేషన్ లో నీవు వాల్యూ పెంచుకోకపోతే, ఒక జూమ్ ఇవ్వకపోతే, ఒక క్లాస్ చెప్పకపోతే, లేకపోతే ఒక స్టోరీ మీటింగ్ లో ఒక 2 నిమిషాలు, ఒక 5 నిమిషాలు నువ్వు మాట్లాడలేకపోతే, స్టోరీ మీటింగ్ లో నీ ఫేస్ ముఖం దగ్గర చూపించుకోకపోతే, మీటింగ్ వెళ్ళినప్పుడు నీ టీం కి దూరంగా నువ్వు నిలబడితే, హోమ్ మీటింగ్ వెళ్ళినప్పుడు నువ్వు పర్ఫార్మెన్స్ చేయకుండా ఉంటే
నీ వాల్యూ అనేది నీ టీంలో ఆటోమేటిక్గా తగ్గిపోతుంది సార్. అప్డేట్ 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 వర్షన్ అప్డేట్ నేను చెప్పట్లేదు, నీ ఫోనే అప్డేట్ అవుతుంది సార్. 30 డేస్కి అప్డేట్ అవుతుంది నీ ఫోను. చేతిలో ఉన్న 6 అంగుళాల ఫోను. నీ పిల్లలు అప్డేట్ అవుతున్నారు సార్ స్కూల్కి వెళ్ళి. ఎప్పుడు ఆ పాత మనిషి లాగానే వాల్యూ లేని జీవితం వద్దు, అప్డేట్ అవ్వండి. ఒక నోకియా ఫోన్ లాగా అంతరించిపోయేటట్టు మీరు ఉండొద్దు. ఒక యాపిల్ ఫోన్ లాగా అప్డేట్ అవ్వండి. మీరు వాడుతున్న ఫోన్ లాగా అప్డేట్ అవ్వండి అని చెప్తున్నా. కంపల్సరీ అప్డేట్ 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 అవ్వాలి. తర్వాత హ్యాబిట్స్, అలవాట్లు. అలవాట్లు ఎందుకు చెప్తానంటే ఇందాక చెప్పాను సార్, యువర్ హ్యాబిట్స్ ఆర్ ద రీజన్ ఫర్ యువర్ సక్సెస్ ఆర్ ఫెయిల్యూర్స్. నీ అలవాట్లే, నీ పద్ధతులే నిన్ను అందగానికి ఎక్కిస్తలేకపోతే అధాపాతానికి తొక్కేస్తాయి. నీ అలవాట్లే నిన్ను అందానికి ఎక్కిస్తలేకపోతే అధాపాతానికి తొక్కేస్తాయి సార్. నీ ఫుడ్ హ్యాబిట్స్, నీ ఆరోగ్యాన్ని డిసైడ్ చేసేది నీ ఫుడ్ హ్యాబిట్సే. నీకు ఫెయిల్యూరా సక్సెస్ అని నిరూపించేది నీ హ్యాబిట్సే. సో బెడ్ ముందు 1 అవర్ నీ గోల్స్ కోసం ఎర్లీ మార్నింగ్ నీ బెడ్ ముందు దైవానికి మొక్కుకున్న తర్వాత, దైవానికి దండం పెట్టుకున్న తర్వాత, నీ గోల్ కోసం, ఈ రోజు గోల్ కోసము, లాంగ్ గోల్ కోసము ఒక 1 అవర్ నువ్వు సాక్రిఫైస్ చేయలేకపోతున్నావంటే, జూమ్ సెషన్కి రాలేకపోతున్నావంటే, ఇంత చెప్తున్నా సరే నువ్వు చెవు దగ్గర పెట్టుకుని ఫోను పట్టుకుని అట్లనే చూస్తున్నావనంటే నీ హ్యాబిట్. నీ హ్యాబిట్ 6 నెలల సంవత్సరమా నేనున్నా, నువ్వున్నా, ఎవరున్నా లేకపోయినా ఈ జూము ఎవరొకరు తీసుకెళ్లే టార్చ్ బేరర్ ఎప్పుడు వస్తూనే ఉంటాడు. జూములు నడిపించే టార్చ్ బేరర్ ఎప్పుడు వస్తూనే ఉంటారు. కానీ ఎప్పటికీ అప్డేట్ అయిదామా? ఎప్పటికీ నీ హ్యాబిట్ ఆ బెడ్ మీదే పడుకుని ఉంటావా? ఒకనొక సామెత ఉంది, నీ బెడ్ నిన్ను చేదరించుకోక ముందే నువ్వు బెడ్ మీద లెగిసిపో. ఎప్పుడు నా మీద పడుకుని ఏడుస్తారా బాబు, నీ బెడ్ నిన్ను చేదరించుకోక ముందే నువ్వు బయటకు వెళ్ళు. టాప్ మ్యాగజైన్స్, టాప్ ఇండస్ట్రియల్స్, రతన్ టాటా గాని, ముఖేష్ అంబానీ ఎప్పుడు ఒక స్టేట్మెంట్ ఇస్తా ఉంటాడు, నేను ఈ బిజినెస్ స్టార్ట్ చేసే నుంచి నేను ఎప్పుడు నన్ను సూర్యుడు బెడ్ మీద చూడలేదు. టాప్ మ్యాన్స్ అంతా 5 గంటల నుంచి 10 గంటల లోపే డే ఫినిష్ చేస్తారు సార్. 5 గంటల నుంచి 10 గంటల లోపు డే ఫినిష్ చేస్తారు. అశోక్ నగర్ వెళ్ళి చూడండి సార్, 4 గంటలకే కోలాహలం. 4 గంటలకే వాళ్ళు చదువు స్టార్ట్ చేసి 10 గంటలకు చదువుకుని కొంచెం రెస్ట్ తీసుకుంటా ఉంటారు. హ్యాబిట్స్. సో ఒక వ్యక్తికి ప్రపంచంలో నీ కోసం ఏదో ఎదురు చూస్తుంది, నువ్వేదో చేస్తావని. నీ ఫ్యామిలీ ఎదురు చూస్తుంది, నువ్వేదో తీసుకొస్తావని. నీ బిడ్డలు ఎదురు చేస్తారు, మా డాడీ ఏదో చేస్తాడని. నీ హ్యాబిట్ నువ్వు మార్చుకోకపోతే, ఇప్పటికైనా నువ్వు మారకపోతే ఈ సిస్టంలో నుంచి రిమూవ్ అయిపోండి సార్. కానీ ఎప్పటికైనా సిస్టాన్ని చేయాలి, ఎప్పటికైనా దీన్ని పట్టుకోవాలి అని మీకు అనిపిస్తే మాత్రం ఇప్పుడు నేర్చుకుంటూనే ఉండి సార్. నువ్వు మీటింగ్స్ రావట్లే, టీంని రెడీ చేయట్లే, కానీ జూమ్ వినటం ద్వారా, జూమ్లు వినిపించడం ద్వారా నీ టీం పెరుగుతుంది. నీలో ఎలా చేయాలి, అసలు ఎందుకు ఇలా చేస్తున్నారు అనేది వస్తూ ఉంటుంది సార్. సో ఇక్కడ మనీ లేకుండా ఏ ఒక్క పని చేయలేం. సో హ్యాబిట్స్ ఈ మనీకి కారణం కాబట్టి దీనికి సంపాదించే ఈ హ్యాబిట్స్ నువ్వు మార్చుకుంటే నీ లైఫ్ అనేది ఎక్కడికి వెళ్ళిపోతుంది సార్. సో తర్వాత సెల్ఫ్ ఇమేజ్ చాలా, అసలు ఈ సెల్ఫ్ ఇమేజ్ అనేది ట్రెండింగ్. నిన్ను నీవు ఎలివేట్ చేసుకోలేకపోతే, నీ టీంలో నువ్వు ఒక చెత్త డబ్బా, ఒక చెత్త ముఖం, ఒక చీముడు ముఖం, ఒక జిడ్డు ప్లేసు. నిన్ను నీవు ఎలివేట్ చేసుకోలేకపోతే నీ ఫ్యామిలీలో కానీ, నీ కాంతంలో కానీ, నీ టీంలో కానీ నువ్వు ఒక చెత్త డబ్బా. సెల్ఫ్ ఇమేజ్. ఈ రోజు సార్ పవన్ కళ్యాణ్ సార్ కోసం మళ్ళా ఒకసారి చెప్పాల్సి వస్తుంది. ఎందుకంటే బాగా తెలిసిన హీరో కోసం, హీరో
బాగా వింటారు కాబట్టి ఎగ్జాంపుల్ తీసుకుంటున్నా. అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి, లేకపోతే అక్కడ అమ్మాయి ఇక్కడ పేరు అటెండ్ అవ్వచ్చు. ఆ సినిమాకి గీతా ఆర్ట్స్ తీసినప్పుడు అల్లు అరవింద్ గారు పవన్ కళ్యాణ్ గారికి ఆ రెమ్యునరేషన్ ఒక 5,000 ఇచ్చాయంట ఖర్చులకి. తాను అక్కడి నుంచి తన టాలెంట్ ద్వారా, లేకపోతే ఆర్ట్స్, మార్షల్ ఆర్ట్స్ ఉంటది కదా, కుంగ్ఫు, అవి ఒక మేనరిజం తో తను ఎలివేట్ అయ్యాడు కాబట్టి, సో మెడ మీద గోక్కున్నా, నడు మీద గోక్కున్నా, లేకపోతే 2 ఫ్యాంట్లు వేసినా సరే తను ఒక ఎలివేట్ చూపించాడు కాబట్టి, ఒక స్టైల్, ఒక మేనరిజం చూపించాడు కాబట్టి ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ఓజీ సినిమా తీశారో ఆ ఓజీ సినిమాకి 200 కోట్లు తీసుకున్నారు. 90 days టైం, ఒక 200 crores. ఏది ఉత్తినే రాలే, 5,000 రూపాయల నుంచే స్టార్ట్ అయింది. సో అతను ఎలివేట్ చేసుకున్నాడు. సెల్ఫ్ ఇమేజ్ ని క్రియేట్ చేసుకున్నాడు. తనకంటూ ఒక సెల్ఫ్ ఇమేజ్, మ్యాజిక్ ఫిగర్. సో సెల్ఫ్ ఇమేజ్. సో ఇవి నీకు ఆ నెంబర్స్ రావాలంటే, ఈ క్యారెక్టర్స్ నీలో ఉంటే, అంత మంది టీం వస్తే అంత చెక్ అనేది నీకు వస్తుంది. సో లాస్ట్ గా ఈ నెంబర్స్ నీకు రావాలన్నా, ఈ బిల్లింగ్ సిస్టమ్ తో, ఈ వాల్యూస్ తో, ఈ హ్యాబిట్స్ తో, ఈ సెల్ఫ్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నా నీవు ఈ 4 పదాలు నీలో లేకపోతే, ఈ 4 పదాలు నీలో లేకపోతే నువ్వు ఎంత చేసినా వేస్ట్ సార్. ఎందుకనంటే మార్కెట్ లోకి వెళ్ళి డిసైడ్ అయ్యి ఈ సిస్టాన్ని నమ్మి నువ్వు వెళ్ళినప్పుడు, ఈ స్టెప్ ఫార్ములా ఎవరికైనా ప్లాన్ చెప్పడానికి వెళ్ళినప్పుడు, లేకపోతే వెస్టేజ్ సిస్టాన్ని ఓకే సార్, రైట్, థ్యాంక్ యూ. వీడియో అంటే ఆఫ్ చేసుకోండి, వాళ్ళకి కనపడట్లేదు. వీడియోస్ మీరు ఆన్ చేస్తే నేను ఇక్కడ పోస్ట్ చేసేది వాళ్ళకి కనపడదు సార్. వీడియోస్ అందరూ ఆఫ్ చేసుకోండి ఒకసారి. రైట్, స్టెప్ వాల్యూ సార్, STEP స్టెప్ అనేది చూడండి ఇక్కడ. సారీ, ఎవరైనా మనము హోమ్ మీటింగ్ వెళ్ళినప్పుడే మస్తు చూసిన లేవయ్యా ఇవి, ఓ చెప్తున్నావులే అన్నప్పుడు మన కోపం వస్తుంది. ఇంకా లీడర్స్ కోపం వస్తూ ఉంటది. సరే, సారీ సార్, మీకు చెప్పలేదు అనుకుంటా మా పర్సన్, ఆయన తరపు నుంచి నేను సారీ చెప్తున్నాను. ఎందుకంటే హోమ్ మీటింగ్ వెళ్ళినప్పుడు అప్లైనర్ గా నీకు బాధ్యత చెప్పాడు కాబట్టి, వాళ్ళ ఇంట్లోకి తీసుకెళ్ళాడు కాబట్టి, అక్కడ నీకు బాధ్యత చెప్పాడు కాబట్టి, ఒక లీడర్ గా, ఒక క్లాస్ చెప్తున్న పర్సన్ గా ఈ 4 స్టెప్ వాల్యూ నీ జోబులో పెట్టి వెళ్ళాలి సార్. ఎప్పుడు సారీ సార్, మీ టైం తీసుకోక మీకు ఇబ్బంది పెట్టే టైంలో వచ్చినట్టున్నాము, సారీ సార్, మరొకసారి వస్తాము, కానీ ఈ అవకాశం మంచిది సార్. మీకు ఫ్రీ టైం ఉన్నప్పుడు సార్, నేను హైదరాబాద్ నుంచి వచ్చాను, మీరు నన్ను కలుద్దామని వచ్చాను, సో మీకోసం చాలా బాగా చెప్పాడు, మీరు వస్తే నలుగురికి మంచి జరుగుతుంది అని చెప్పాడు సార్. సో అందుకే అంత దూరం నుంచి వచ్చాను, సారీ సార్, మళ్ళీ వస్తాను సార్. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. సీనియర్ సార్ ఎప్పుడు చెప్తా ఉంటాడు, జూమ్ లో కానీ, లేకపోతే మధ్యలో మీటింగ్స్ లో కానీ, ఎవరైనా వినకపోయినా, లేకపోతే ఎవరైనా కొంచెం అట్లా ఉన్నా సరే థ్యాంక్ యూ అని ముఖానికి చూసి చెప్తాడు. సో ఇంకొకటి, ఎక్స్క్యూజ్ మీ అనా, క్లాస్ ఎందుదా, ఒక క్లాస్ ఎందుదా, ఇది కాదు, ఎక్స్క్యూజ్ మీ. మీరు మీటింగ్ లో కానీ, లేకపోతే ఎక్స్క్యూజ్ మీ మేడం, ఎక్స్క్యూజ్ సార్, ఎలా పడితే అలా కాదు. సో ప్లీజ్ కొంచెం కూర్చోండి ప్లీజ్ సార్, ఒక 5 నిమిషాలు ప్లీజ్ సార్, వినండి. మరి అంత బెగ్గింగ్ చేశాడు కదా సార్. సో నువ్వేదైతే పాలతో సారీ, థ్యాంక్ యూ, ఎక్స్క్యూజ్ మీ అన్ని ఒకటే మాటలాగా అనిపించిన, తన ఒక వేరియేషన్, అదే టయాన్ని బట్టి ఇది వాడితే విజయం నీదే సార్, విజయం నీదే కంపల్సరీ. సో కార్ ఫార్ములా, సిఆర్ కార్ అండ్ సి అంటే కస్టమర్. ఒక ఫస్ట్ ఏ పర్సన్ అయినా సరే, నువ్వు ఒక కస్టమర్ గా నువ్వు అతన్ని ట్రీట్ చేయాలి, కస్టమర్ గా అతన్ని సాటిస్ఫై చేయాలి. అతనికి ఏ వస్తువు 450 ప్రొడక్ట్స్ లో
అతనికి ఏదైతే నచ్చుద్దో, ఏదైతే కొనగలడో ఆ కస్టమర్ గా చూజ్ చేసుకుని అది మాత్రమే కొనిపివ్వండి. కొనిపియండి. తర్వాత కస్టమర్ అయిన తర్వాత మన అసోసియేషన్ లో తీసుకురండి. మన అసోసియేషన్ తీసుకురండి. మీటింగ్ తీసుకురండి. మనలో కలుపుకోండి. మన అసోసియేషన్ లో కలపండి. బిఎస్టి టీమ్ లో కలపండి. అప్పుడు రిఫరెన్స్ అడగండి సార్. నీలాగా మార్చుకో. నీలాగా మార్చుకో. ఒక మామూలు మనిషిని ఒక చంద్రముఖిలాగా మార్చు. పూర్తిగా మారిన చంద్రముఖి, పూర్తిగా మారిన వెస్టేజియన్, పూర్తిగా మారిన చంద్రముఖి, పూర్తిగా మారిన వెస్టేజియన్ గా మారినప్పుడు నీలాగా కాపీ పేస్ట్ నువ్వు చేయగలిగినప్పుడు అతను నాలాగా మారాడు, నా మాట వింటున్నప్పుడు అతని రిఫరెన్స్ అడుగు. నీ ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీ, ఆర్ ఫ్రెండ్స్ ఆర్ నైబర్స్, కొలీగ్స్, అప్పుడు రిఫరెన్స్ అడగదు సార్. ఫార్ములా కస్టమర్ లేదా అసోసియేట్ చేసిన తర్వాత తర్వాత రిఫరెన్స్. రిఫరెన్స్ ఈ ఫార్ములా, ఇది ఫార్ములా. సో నేను ఒకటే చెప్తాను సార్, ఈ సిస్టంలోకి వచ్చిన తర్వాత చివరిగా మీకు ఒకటే చెప్తా. ఈ సిస్టంలో మీరు ఏ విధంగా ఉన్నారో డిసైడ్ చేయండి సార్. ఎవరికి ఉపయోగపడని బ్రహ్మచెవుడి చెట్టులాగా జీవిస్తావా, అందరికి ఉపయోగపడే కరేపాకు చెట్టులాగా జీవిస్తావా అనేది డిసైడ్ అవ్వు. అందరికీ అనంటే నీ ఫ్యామిలీ, నీ ఫ్రెండ్స్, నీ కాందానా, నీ ఫ్రెండ్స్ అందరికీ ఉపయోగపడని బ్రహ్మచెవుడి చెట్టు, అందరికీ ఉపయోగపడే కరేపాకు చెట్టులాగా జీవిస్తావా? కరేపాకు చెట్టు ఎంత దూస్తే అంత చిగురిస్తా సార్. ఎంత దూస్తే అంత చిగురిస్తుంది కరేపాకు చెట్టు. ప్రతి ఇంట్లో పెట్టుకుంటారు. చాలా తాజాగా చిగురిస్తుంది. ఉపయోగపడని బ్రహ్మచెవుడి చెట్టు గుబురులుగా వచ్చినా సరే దాన్ని ఎవడం ముట్టుకోడు, పక్క నుంచి దూరంగా వెళ్ళిపోతారు. కానీ గుబురుగా ఉన్న కరివేపాకు ఆకుని దోస్తారు సార్. అలా ఈ సిస్టంలో నీకు వచ్చినప్పుడు నిన్ను పిండుకుంటారు, నిన్ను దోస్తారు, నువ్వు మళ్ళా చిగురించాలి. అందరికి ఉపయోగపడుతున్నావుగా, నీ టైం నువ్వు అంతా ఇస్తున్నావుగా, నువ్వు నీ టైం నీ టీంకి ఇస్తున్నావు కాబట్టి మళ్ళా చిగురిస్తావు. సో మీ అందరికి నా సెషన్ చాలా ఓపిక్ గా మీరు విన్నందుకు చివరిగా ఏంటంటే బిలీవ్ సిస్టమ్ నమ్మండి, ఈ సిస్టమ్ నమ్మండి, మీరు బిలీవ్ అవ్వండి సార్. థ్యాంక్ యూ.